బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారుల నుంచి జిల్లాలోని బీసీ జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. బీసీలకు సంబంధించిన గణాంకాలు, రికార్డులు, ఇతర సమాచారాన్ని సమగ్రంగా సిద్ధం చేసి కమిషన్కు అందజేయాలని అధికారులకు సూచించారు. అనంతరం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులతో సమావేశమైన రాజీవ్ రంజన్ మిశ్రా వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు వివిధ అంశాలపై వినతిపత్రాలను కమిషన్ చైర్మన్కు అందజేశారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి అందుతున్న సూచనలు, వినతులను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, కమిషనర్ నందన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటలక్ష్మమ్మ, జడ్పీసీఈఓ శ్రీధర్ రెడ్డి, డీపీఓ వసుమతి, డీఈఓ ఆర్ బాలాజీరావు, జిల్లా స్థాయి అధికారులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఇంతకుముందు చెప్పారు డెడికేటెడ్ కమిషన్. చాలా మంది కమిషన్కి బీసీ కమిషన్గా అనుకొని ఇప్పుడు చూస్తారు, మెమోరాండం తీసుకొని రకరకాల ఐటమ్స్ ఇస్తారు. కానీ ఆఫీసర్స్ విల్ బి క్లియర్. దిస్ ఇస్ డెడికేటెడ్ కమిషన్ ఫర్ బీసీ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అంటే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవచ్చు, అర్బన్ లోకల్ బాడీస్ ఉండవచ్చు. సో అన్నిటికీ దీనికి మెయిన్ ఛాలెంజ్ ఏముంది, మీ అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా బ్రీఫ్గా చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా బీసీ పాపులేషన్కి ఎస్టిమేషన్ చేసుకోవాలి. బీసీ పాపులేషన్ ఎంత ఉంది, దానికోసం ఒక డెడికేటెడ్ కమిషన్గా వేయమన్నారు. అంటే ట్రిపుల్ టెస్ట్ అంటారు. ఫస్ట్ టెస్ట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఏ డెడికేటెడ్ కమిషన్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. దట్ ఇస్ ఫస్ట్ టెస్ట్. Second criteria is this population has to be determined in a contemporaneous and empirical methodology. So it has to be a kind of field survey. It should not be based upon some death survey or some sort of secondary data. Rather, ఒక ఫీల్డ్ సర్వే చేసుకొని యాక్చువల్గా ఫీల్డ్లో గ్రామాల్లో వెళ్ళి ఎంతమంది ఏ కాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు లెక్క చేసుకొని అది చేసుకోవాలి. అది దట్స్ ద సెకండ్ టెస్ట్. అండ్ థర్డ్ టెస్ట్ ఏముంది అంటే, ఇప్పుడు మొత్తం రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ పుట్ టుగెదర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. ఇది ట్రిపుల్ టెస్ట్. సో ఈ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా ఫస్ట్ థింగ్ ఇస్ డెడికేటెడ్ కమిషన్ పాయింట్ ఏంటి, ఐ గోయింగ్ అరౌండ్. నౌ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఇస్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ ఎస్పెషలీ ఫ్యూ డిపార్ట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ అన్ ఆర్టీ. ఇప్పుడు ఇక్కడ ఐ థింక్ సో ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. కానీ నేను ఏప్రిల్లో వచ్చినప్పటి నుంచి ఇంకా కరెక్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఇది ఈ ప్రాసెస్ నడుస్తుంది. నా ఇంచుమించు ఒక కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ఇది ఇంపార్టెంట్ స్టేజ్. ఇప్పుడు నిన్న మొన్న 12-27 తారీఖు క్యాస్ట్ మీద ఏమన్నా తప్పులు జరిగింటే దాని మీద కూడా తీసుకుంటాం. ఆ విధంగా ఎప్పటి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. తర్వాత గుజరాత్ కావాలి సార్. మున్సిపల్ కార్పొరేషన్స్, ట్రెడిషనల్ కమిషన్స్. సో ఎస్టర్డే జీవో రాగానే ఇమీడియట్గా వీ హ్యావ్ ఇష్యూడ్ ఏ సర్క్యులర్ టు ఆల్ ద అడ్మిన్ సెక్రటరీస్ టు పబ్లిష్ టుడే సార్. ఈరోజు అందరూ పబ్లిష్ చేశారు. సో ఫ్రమ్ టుమారో విల్ బి కండక్టింగ్ వాట్సాప్ అండ్ 19 to 24 will receive the objections and grievances. వాటిని redress చేస్తాం. thereafter 22లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ మధ్య డ్యూటీస్లో ఉన్న చెరుకు పంచాయతీ ద్వారా కోర్టుకి వెళ్ళారు సార్. కోర్టు స్టే ఆర్డర్ వచ్చింది సార్. డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలని చెప్పేసి. సో ఎలక్షన్స్ జరగలేదు సార్. జరగలేదు సార్. సో ఈ మధ్య డ్యూటీస్ ఉన్నటువంటి సెక్రటరీ సిబ్బందికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ గూడూరు కమిషనర్ ఉంటున్నారు. అది బట్ ఆ సెక్రటరీస్ కూడా రూరల్లోనే మారిపోయింది సార్.
ఎంప్లాయీస్ కూడా రూరల్ అంటే పిఆర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నారు సార్. సాలరీస్ కూడా అక్కడే డ్రా చేశారు. There is a rural ఇక్కడ ఇష్యూస్ అది ఇక్కడ నేను కొన్ని ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఆఫ్ బీసీ అండ్ దెన్ వెన్ వి డూ ఇట్ కొంచెం గ్రూప్ వైజ్ కావాలి మనం అంటే బీసీఏ బీసీబీ హౌ దే ఆర్ ఫెయిలింగ్ వాట్ ఈస్ ద ఇంటర్ సే బ్యాక్వర్డ్నెస్ బిట్వీన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో దట్స్ ఆల్సో సంథింగ్ విచ్ వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు డూ సమ్ స్టడీ అండ్ గివ్ సమ్ రిమార్క్స్ ఆన్ దట్ అవర్ ఫైండింగ్స్ ఆఫ్ ద కమిషన్. సో ఐ థింక్ similarly covering some government schemes. So I leave it to director to think of 5-6 departments where perhaps you can give some land-based programs or some BC corporation. Now BC corporation anyway gives us, but not many things are there by BC corporation now. Similarly, something about social welfare hostels, BC hostels. So condition of BC hostels etc. also will be certainly part of my report about giving some suggestions and commenting upon the BC hostel thing. Study actually entire ward అంటే ఎక్కడన్నా మీ ఎలక్షన్ చేసినప్పుడు ఎలక్ట్రల్ వార్డ్ ఏమో ఆ ఎలక్ట్రల్ వార్డ్కి అన్ని హౌస్ హోల్డ్ అంతా తల్లిదండ్రులు నిరక్ష అక్షరాస్యత ఈ మధ్య మన నెల్లూరు జిల్లాకి కలెక్టర్ గారు ఉమాశంకర్ గారు విద్యార్థి వచ్చేసాను సార్. యాక్చువల్లీ మేము ఐదేళ్ళ కంటి నుంచి వచ్చాం సార్. తర్వాత 1870 తమిళనాడు 2,40,000 మంది అట్లాగే సెటిల్ అయ్యారు. ఓకే సో దాని ప్రకారం మా దగ్గర
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.